హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో యూజ్ఫుల్ అన్బాక్సింగ్ వీడియో చూస్తున్నాము. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ 4 బర్నర్స్ స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్. ఫ్రెండ్స్, మీరు ఈ మధ్య చాలా వినే ఉంటారు, గ్లాస్తో చేసినటువంటి గ్యాస్ స్టవ్లు వాడడం అనేది చాలా డేంజరస్గా, సమ్టైమ్స్ అవి బ్లాస్ట్ అవుతున్నట్టుగా మనం చాలా న్యూస్లో విన్నాం. సో వాటిని అన్నింటిని అవాయిడ్ చేయడానికి ప్లస్ సేఫ్టీ పర్పస్గా మనం స్టెయిన్లెస్ స్టీల్తో చేసినటువంటి 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము ఈ 4 బర్నర్స్ స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్ని, ఇది పిజన్ కంపెనీ వాళ్ళది తీసుకున్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని స్పెసిఫికేషన్స్ కానీ మీరు చూసినట్లయితే, ఇది స్టెయిన్లెస్ స్టీల్తో చేయడం వల్ల మనం ఎంత టెంపరేచర్ ఎక్కువైనా కానీ దీనికి ఎటువంటి క్రాక్స్ రావడం కానీ ఈ మెటీరియల్ జరగదనమాట. చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో వీళ్ళు ఇచ్చినారు కదా, దీనికి మనకి 4 నాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈచ్ ఒక్కొక్క బర్నర్కి ఒక్కొక్క నాబ్స్ ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బర్నర్స్ 4 ఉన్నాయి కదా, 4 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అన్నమాట. అంటే మనకి ఎంతెంత ఫ్లేమ్ కావాలో ఆ ఫ్లేమ్ని పట్టుకొని ఆ బేస్డ్ ఆన్ ద ఫ్లేమ్ మనం ఈ బర్నర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ పొయ్యి మీద పెట్టుకొని మనం కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. దట్టు 4 బర్నర్స్ ఉండడం వల్ల మనకి చాలా త్వరగా కుకింగ్ అనేది అయిపోతుంది. పిల్లల్ని స్కూల్స్కి పంపించే వాళ్ళైనా కానీ, హస్బెండ్స్ ఆఫీస్కి పంపించాలన్నా కానీ చాలా ఈజీగా మీ వర్క్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ ఫ్లేమ్ వచ్చే హోల్స్ కూడా చాలా చక్కగా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. దట్టు ఈ మెటీరియల్ అంతా కూడా మీరు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఆడవాళ్ళకి వంట వండడం కంటే వండిన తర్వాత క్లీన్ చేసుకోవడం చాలా రిస్కీ ప్రాసెస్, చాలా చిరాకు పుట్టిస్తుంది అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ చాలా సింపుల్గా, చాలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ విత్ 4 బర్నర్ స్టవ్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది పిజన్ కంపెనీ అనేది మీకు ఐడియా ఉంటుంది, చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ. సో ఇది మనకి మంచి ప్రైస్లో కూడా లభిస్తుంది. మేము దీన్ని 6000+ కొన్నాం అనమాట. 6300 కొన్నాం ఆఫర్ ప్రైస్లో అనమాట. సో మీరు కూడా మంచి గ్యాస్ స్టవ్ని వాడాలంటే ఈ పిజన్ స్టవ్ని తీసుకోండి. మేము ఇనిషియల్గా 2 బర్నర్ స్టవ్ కూడా పిజన్దే వాడామన్నమాట. ఇప్పటికీ ఎటువంటి రిమార్క్ లేకుండా చక్కగా వస్తుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ అటాచ్మెంట్ ద్వారా మనం గ్యాస్ పైప్ని ఫిక్స్ చేసుకుంటాము. యాక్చువల్గా ఈ పైప్ ఫిక్స్ చేయడానికి మాకు డెలివరీ బాయ్ వస్తే తన ద్వారా దీన్ని ఫిక్స్ చేస్తున్నాము. దీన్ని ఫిక్స్ చేయాలంటే ముందు మనం కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ ఈ నాబుకు పూసేసి దీనికి పైప్ కానీ అటాచ్ చేస్తే చాలా స్మూత్గా ఈజీగా ఫిక్స్ అవుతుంది అనమాట. చూశారు కదా, మా డెలివరీ బాయ్ ఈ విధంగా ఫిక్స్ చేస్తున్నాడు. మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి దీన్ని కూడా చూపిస్తున్నాము. ఎందుకంటే ఇది చాలామందికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట, కొత్త పైపు దాంట్లో వెళ్లకుండా ఉండేసరికి. ఈ విధంగా ఆయిల్ కొంచెం పూసేసి పెడితే ఈజీగా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ రెండో వైపు రెగ్యులేటర్ని కూడా ఫిక్స్ చేయడానికి సేమ్ ఇలాగే ఈ రెగ్యులేటర్ 1 ఎండ్కి ఆయిల్ని చక్కగా అప్లై చేసి దానికి కానీ ఈ పైప్ని ఫిక్స్ చేసామంటే సింపుల్గా ఈ రెగ్యులేటర్కి కూడా పైప్ ఫిక్స్ అవుతుందన్నమాట. ఇక్కడ మేము ఈ గ్యాస్ పైప్కి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ పైప్ అనేది లీక్స్ అవ్వకుండా మనం ఈ పైప్కి సేఫ్టీ క్లిప్పులు కానీ అరేంజ్ చేసుకున్నామంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. చూశారు కదా, చక్కగా ఈ పైప్ అనేది రెగ్యులేటర్కి ఫిక్స్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఈ విధంగా ఫిక్స్ అయిపోయింది అనమాట మనకి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నార్మల్గా అన్ని స్టవ్స్కి ఈ పైప్ పెట్టేది స్టవ్కి అటాచ్మెంట్ అనేది స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. అంటే దీన్ని మనం ఇది చూసారు కదా, దీన్ని ఒకే విధంగా ఉంటుంది నార్మల్ స్టవ్స్కి. కానీ ఈ స్టవ్కి పిజన్ 4 బర్నర్ స్టవ్కి త్రూఅవుట్ 360 యాంగిల్స్ నీట్గా రొటేట్ చేసుకునే ఫెసిలిటీ ఉందన్నమాట. ఈ 360 డిగ్రీస్ రొటేట్ అయ్యే నాజిల్ వల్ల ఏంటంటే మీరు సిలిండర్ని ప్లేస్లో చేంజ్ చేయకుండా ఓన్లీ నాజిల్ రొటేట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ 4 బర్నర్ స్టవ్ కానీ నచ్చినట్లయితే పర్చేజ్ చేసుకోండి బెటర్ ప్రైస్లో. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.